రాష్ట్ర మహిళా కమిషన్ కు కొత్త టీంను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా కేకే కుమార్తె జేహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది. ఇక మహిళా కమిషన్లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చోటు కల్పించింది సర్కార్. కమిషన్ సభ్యులుగా శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను ఎంపిక చేసింది. అలాగే మిగతా కమిషన్ మెంబర్లుగా శశికళ, సదాలక్ష్మి, రాధాబాయి, ఆశాయి షకీరాలను నియమించింది. తెలంగాణ మహిళా కమిషన్ కొత్త టీంను ప్రకటించింది ప్రభుత్వం. గద్వాల విజయలక్ష్మిని కమిషన్ చైర్పర్సన్గా నియమించినట్లుగా తెలుస్తోంది. కమిషన్ సభ్యులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల సభ్యులకు ఆ పదవులను కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళా కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఈ మేరకు జీవోను విడుదల చేశారు. 5 సంవత్సరాల పాటు ఈ మహిళా కమిషన్ ఉండబోతోంది. దీనికి సంబంధించి చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మితో పాటు మరో 6 మెంబర్లుగా నియమించారు. ఇందులో ప్రధానంగా కాసోజు శంకరమ్మ అంటే శ్రీకాంతాచారి ఉద్యమ సమయంలో ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, అదేవిధంగా చాకలి ఐలమ్మ వారసురాలుగా ఉన్న వాళ్ళ చిట్యాల శ్వేతను ఈ కమిషన్లో మెంబర్గా నియమించారు. దీంతోపాటు శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఆశాయ్ షకీరాను కూడా ఈ కమిషన్లో మెంబర్లుగా నియమించారు. మొత్తానికైతే గత కొంతకాలంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేస్తుంటూ వస్తున్న ప్రభుత్వం ఈరోజు మహిళా కమిషన్ను నియమించడం, 5 ఏళ్ల పాటు ఈ మహిళా కమిషన్ కొనసాగేలాగా ఉత్తర్వులు ఇవ్వడంతో మొత్తానికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని కమిషన్లను ప్రభుత్వం నియమిస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈ మహిళా కమిషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వానికి ఆదేశించడంతో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. సో దీని పట్ల ఇప్పుడు అంటే అమరవీరులు అలాగే ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు సంబంధించి పదవులు దక్కడం పట్ల తెలంగాణ ఉద్యమకారులు ఎలా స్పందించే అవకాశం ఉంది? అండ్ మహిళా కమిషన్కి కొత్త టీము, అది కూడా గద్వాల విజయలక్ష్మి సారథ్యంలో రూపుదిద్దుకోవడానికి సంబంధించి ఎటువంటి హోప్స్ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి? మొత్తానికైతే గతంలో మాదిరిగా కాకుండా సామాజిక అంశాలను ఆధారంగా అదేవిధంగా ఉద్యమకారులను ప్రాధాన్యతమిస్తూ ఈ మహిళా కమిషన్ సభ్యులను అదేవిధంగా చైర్పర్సన్ను నియమించడం పట్ల ఒకవైపు ఇటు ఉద్యమకారులు అదేవిధంగా సామాజిక సంబంధించిన కులాలకు సంబంధించిన నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సునీల్. ఓకే చారి, థ్యాంక్ యూ.